Hello guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మనం ఎంట్రన్స్లో ఉన్నామండి. ఎంట్రన్స్లో చూసుకుంటే మనం ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసి మనం బ్లూ హై గ్లాస్ లామినేట్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది అండ్ పైన మనం నానో గ్రానైట్ స్లాబ్ ఇచ్చాము. దీని తర్వాత మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ లివింగ్ రూమ్లో చూసుకుంటే ఫస్ట్ మనకి కనిపించేది సోఫా వాల్ పేపర్ అండి. సోఫా వెనకాల వచ్చే వాల్ పేపర్ చూడండి. ఇది వచ్చేసి పికాక్ డిజైన్, 3D డిజైన్ అంటారు ఈ వాల్ పేపర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పార్టీషన్ డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ పిల్లర్ బాక్స్ డిజైన్ పార్టీషన్ ఇచ్చాము. అండ్ ఒక్కొక్క బాక్స్ కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్టోరేజ్ ఓపెనింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసామండి. ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామన్నమాట. లెఫ్ట్లో చూసుకుంటే మనం ఇక్కడ మొత్తం లోవర్ డిజైన్స్ ఇచ్చేసి మధ్యలో మనం ప్రొఫైల్ లైట్ పాస్ చేసాము. ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చి అక్కడ మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్ పెట్టడానికి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ అండ్ ఎలివేషన్ ప్యానల్ అనేది ఇక్కడ హై గ్లాసీ వుడెన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. బాటమ్ యూనిట్ చూసుకుంటే విత్ స్టోరేజ్ ఇచ్చామండి, డ్రా స్టోరేజెస్ ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్తో సైడ్ మనం ఒక స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చాం. దీంట్లో కూడా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఆర్చ్ క్రియేట్ చేసాం, హాల్ టు డైనింగ్ ఆర్చ్ అనమాట. దీని తర్వాత మనకి క్రాకరీ యూనిట్ కనిపిస్తుందండి. ఈ క్రాకరీ యూనిట్ సింపుల్గా ఇచ్చాము. పైన హెడ్ లెవెల్ బాక్స్ విత్ ప్రొఫైల్ అండ్ ఇక్కడ వచ్చేసి డైమండ్ గ్లాస్ మిర్రర్ ఇచ్చామండి. ఇక్కడ నానో గ్రానైట్ స్లాబ్ విత్ ఇక్కడ మనం బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అనేది ప్లేస్ వదిలేసామండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే లెఫ్ట్లో చూసుకుంటే మనం ఇక్కడ 3D వాల్ పేపర్ ప్రొవైడ్ చేసామండి. ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా చూసి ఉండొచ్చు మీరు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. స్లైడింగ్ వార్డ్రోబ్ మీద డిజిటల్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఈ లామినేట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ కలర్ కాంబినేషన్లో మనం బ్లూ కలర్ తీసుకొచ్చాము. ఇందులో లాఫ్ట్ అండ్ సైడ్ స్టోరేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక కాట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఈ కాట్ చూసుకుంటే హైడ్రాలిక్ కాట్, దీన్ని ఇలా లిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కాట్కి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం కుషన్ ప్రొవైడ్ చేసామండి, హెడ్ బోర్డ్ కుషన్. అండ్ ఇందులో మనం డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. చూడండి, ఇది డ్రెస్సింగ్ యూనిట్. ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. అండ్ కింద డ్రా స్టోరేజ్. దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ కనిపించేది ఇక్కడ డిజిటల్ లామినేషన్లో ఉన్న స్లైడింగ్ వార్డ్రోబ్స్ అండి. ఇవి సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ వార్డ్రోబ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. పైన లాఫ్ట్ స్టోరేజ్ అండ్ ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చామండి. ఈ ప్లేస్ని కూడా కవర్ చేసాం మనం, ఎక్కడ కూడా ప్లేస్ని వేస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాల్ పేపర్ చూడండి, చాలా నీట్ డిజైన్ వచ్చింది ఇక్కడ వాల్ పేపర్లో. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము, అంటే ఇది మనం బుక్ ర్యాక్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డింగ్ టేబుల్ అనేది ఇచ్చామండి. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేయొచ్చు అండ్ పైకి అనొచ్చు. దీని తర్వాత మనం కిచెన్ చూద్దాం రండి. సో కిచెన్ ఇలా ఉంది. ఇక్కడ ఈ కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇచ్చాము. అండ్ కిచెన్ బ్యాక్ సైడ్ మనం ఇది బాక్స్ అనమాట. దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా ప్రొవిజన్ ఇచ్చాము. ఈ కిచెన్ ఎంట్రన్స్ తర్వాత మనకి ఇక్కడ పూజా మందిరం ఉందండి. సో ఈ పూజా మందిరంకి టఫ్ అండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము విత్ ఇచ్చింగ్ డిజైన్. ఇక్కడ చౌకత్ ప్రొవైడ్ చేసాము. లోపలికి ఎంటర్ కాగానే మన రెగ్యులర్ సిగ్నేచర్ ఓంకారం డిజైన్ వచ్చిందండి. కింద స్టోరేజ్ బాక్స్ ఉంది. దీని తర్వాత కిచెన్ చూద్దాం. ఈ కిచెన్ ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం అండి. కిచెన్లో చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము, ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి స్టీల్ బాస్కెట్స్ ఇచ్చాము. ఇక్కడ
అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము. సో ట్యాండమ్కి స్టీల్కి డిఫరెన్స్ తెలియని వాళ్ళు చూడండి, ఇది ట్యాండమ్ విత్ కట్లరీ షీట్ అంటారు. ట్యాండమ్లో ఇలా ప్లెయిన్ వస్తుందండి, మనం దాంట్లో కట్లరీ షీట్ కానీ ప్లేట్ సపరేటర్ కానీ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ అండి. ఇలాంటి 180 డిగ్రీస్ హింజెస్ వాడటం వల్ల డోర్ పూర్తిగా ఓపెన్ అవుతుంది, సో దట్ సిలిండర్ ఈజీగా లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం రైస్ బ్యాగ్ పుల్ అవుట్ ఇచ్చామండి. ఇక్కడ రైస్ బ్యాగ్ మనం దీని మీద పెట్టేసి లోపలికి బయటికి ఈజీగా తీసుకోవచ్చు, సో దట్ లేడీస్కి చాలా యూస్ఫుల్ అండి ఐటమ్. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చాము ఇలా. అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ డోర్స్ ఇస్తే చిమ్నీకి తగులుతాయి కాబట్టి మనం ఇవ్వలేదు. ఇక్కడ అంతా కూడా హెడ్ లెవెల్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము విత్ గ్లాస్ ఐటమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ప్యాంట్రీ యూనిట్ ఇచ్చామండి. ప్యాంట్రీ యూనిట్ చూడండి, సో దీంట్లో అన్ని గ్రాసరీ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ టాప్స్ ఇచ్చామండి, చిన్న చిన్న లిఫ్ట్ టాప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఓవెన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇందులో చూసుకుంటే మనం ఆనియన్స్ అండ్ పొటాటోస్ వేసుకోవడానికి విక్కర్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసాము. చుట్టూతో మొత్తం కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇలా టాప్లో 3 సైడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ ఇంకా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.